Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. So guys, ఎంతో మంది స్టూడెంట్స్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్. సో లేకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా అంతకుముందు సరిగ్గా ప్రిపేర్ అవ్వని వాళ్ళు, లేకపోతే కొత్తగా వాళ్ళకున్న డిఫరెంట్ డిఫికల్టీస్ వల్ల సో ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం పొందాలి, అందులో గ్రూప్ 2ని ఖచ్చితంగా సాధించాలి, ఇలాంటి ధ్యేయంతో నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం చాలామంది స్టూడెంట్స్ ఎంతో సీరియస్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే రియాలిటీ ఏంటంటే ఈ సీరియస్నెస్, సో ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అనిపించే ఈ సీరియస్నెస్ ఇనిషియల్ స్టేజెస్లో కొన్ని డేస్ వరకు మాత్రమే ఉంటుంది. కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఆ సీరియస్నెస్ని చివరి వరకు క్యారీ చేయకపోవడం వల్ల ఎంతో మంది దీంట్లో నెగటివ్స్ని ఫేస్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. సో థింగ్ ఏంటంటే ఏ ఎగ్జామ్కైనా కూడా సో వాళ్ళు నిజంగా చాలా సీరియస్గా ఉంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ ఎగ్జామ్కి సంబంధించి ఏవైతే సవాళ్లను వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందో దాన్ని వీళ్ళు ముందుగా పసిగట్టలేకపోవడం. అంటే వాళ్ళు ఫేస్ చేయబోయే ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగానే ఐడెంటిఫై చేసుకుంటే ఖచ్చితంగా ఈ ఛాలెంజెస్ నేను ఎదుర్కోబోతున్నాను, సో కాబట్టి దానికి నేను సిద్ధంగా ఉంటే డెఫినెట్గా రేపు ఆ ఛాలెంజ్ వచ్చినప్పుడు సో పెద్దగా ఇబ్బంది పడకపోవడం, లేకపోతే వీక్ అయిపోవడం, బలహీన పడడం లాంటివి ఉండకుండా అదే ధైర్యంతో లాస్ట్ వరకు వెళ్ళొచ్చు. సో అందుకోసం సో ఈ గ్రూప్ 2 ప్రిపరేషన్కి సంబంధించి స్టూడెంట్ ఫేస్ చేయబోయే సవాళ్ళు ఏంటి, దాన్ని అధిగమిస్తే ఇంకా చెప్పాలంటే ఎన్వైరన్మెంట్లో అడాప్టేషన్ అంటారు. సో మిటిగేషన్స్, అడాప్టేషన్ ఉన్నవే తెలుసుకొని దానికి ఎలా అలవాటు అయిపోవాలి, ఎలా సర్దుబాటు చేసుకోవాలి, సో ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ని ఈ వీడియోలో కవర్ చేయడానికి తీసుకొచ్చాను. సో ప్రతి సీరియస్ ఆస్పిరెంట్కి ఖచ్చితంగా ఈ వీడియో చాలా బెనిఫిషియల్గా ఉండబోతుంది. సో నార్మల్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు స్టూడెంట్కి ఉండే కొన్ని కామన్ కైండ్ ఆఫ్ డౌట్స్, వీటిని సెల్ఫ్ డౌట్స్ అంటారు. అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు సబ్జెక్ట్కి సంబంధించి ఎన్ని డౌట్స్ అయితే మనకు వస్తాయో ఆ ప్రిపరేషన్ కంటే ముందు నాన్ సబ్జెక్ట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఇంకా ఎక్కువ డౌట్స్ ఉంటాయి. వాటిని బేసికల్గా చెప్పాలంటే సైకలాజికల్ డౌట్స్ అంటారు. సో అంటే మిమ్మల్ని ఒక డౌట్ చాలా డౌట్స్లో మిమ్మల్ని ఉంచేస్తాం. ఆ డౌట్స్లో ముఖ్యంగా ఫస్ట్ మీకు వచ్చేది ఏంటంటే కేపబిలిటీస్. సో అంటే లైక్ ఈ గ్రూప్ 2 సాధించడానికి నేను అర్హున్నా కాదు. ఒకవైపేమో గ్రూప్ 2 చాలా బలంగా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లాగైనా కొట్టాలని ఫిక్స్ ఉంటుంది. అండ్ ఇంకొక వైపు మీ శక్తి సామర్థ్యాల పైన మీకే డౌట్ వస్తుంది. సో ఇది మన వల్ల అవుతుందా, ఇది ఒక కొత్త సెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్కి మన వల్ల కాదేమో అనిపిస్తుంది. చూడండి, లైఫ్లో, జీవితంలో, ప్రపంచం మొత్తంలో కూడా వాళ్ళు సాధించేంత వరకు ఏ పర్సన్కి కూడా కాన్ఫిడెంట్గా సాధిస్తామని తెలియదు. కానీ సాధించగలుగుతాము అనే ఒక పాజిటివ్ దృక్పథంతో సో ముందుకెళ్ళడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్కి ఉండేది కేపబిలిటీస్, వీటన్నిటి గురించి మాట్లాడతాం. అండ్ నెక్స్ట్ పాయింట్, కేపబిలిటీస్ తర్వాత ఈ గ్రూప్ 2కి చదవాల్సినంత టైం మన దగ్గర ఉందా, సో ఈ గ్రూప్ 2 ప్రిపరేషన్కి సంబంధించి సిలబస్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్ చేయడానికి సరిపడా టైంని మనం ఇన్వెస్ట్ చేయగలుగుతామా. సో 2 కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అదేంటంటే సో ఫస్ట్ ఈ ఎంప్లాయీస్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ఎవరైతే ఉంటారో మన దగ్గర కేవలం 6 లేదా 5 అవర్స్ మాత్రమే ఉంటాయి, 5-6 గంటలు మాత్రమే ఉంటాయి. కానీ ఇంకొక రెగ్యులర్ ఆస్పిరెంట్స్, రీసెంట్గా గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు, సో లేకపోతే కొంచెం స్టేబుల్గా ఉన్న వాళ్ళు రోజు 10-12 గంటలు కూర్చున్నారు. 10-12 గంటలు కూర్చున్న వాళ్ళతో 5-6 గంటలు దొరికే మేము సో సాధించగలుగుతామా, ఈ టైం సరిపోతుందా, ఈ టైం ఇన్వెస్ట్మెంట్ గురించి. అండ్ దీంతో పాటు మెటీరియల్స్, సో వాట్ ఎవర్ ద మెటీరియల్స్, సో మెటీరియల్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయా లేవా, ఎటువంటి మెటీరియల్స్ని పికప్ చేసుకోవాలి, మేము మంచి మెటీరియల్స్ పికప్ చేసుకోగలుగుతామా, డూ వి ఎండ్ అప్ ఇన్ చూసింగ్ ద బెస్ట్ మెటీరియల్, లేదా రాంగ్ మెటీరియల్స్ని అంటే పికప్ చేసుకొని అనవసరంగా ఫెయిల్ అవుతామా, సో ఏంటి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ప్రిపరేషన్కి వెళ్ళే కంటే ముందు షుడ్ వి గో ఫర్ ఎ సెల్ఫ్ స్టడీ, సో మనం సొంతంగా మనంతటా మనం ప్రిపేర్ అవుతే బాగుంటుందా, లేదా షుడ్ వి డిపెండ్ ఆన్ సంథింగ్ కోచింగ్ ఆర్ సంథింగ్ కోచింగ్ అసలు మాకు సూటబుల్ కాదా, ఇలాంటివి కొన్ని డౌట్స్ ఉంటాయి. సో వీటన్నిటికంటే ముందు సో ఈ డౌట్స్ అన్నిటి నేను ఇక్కడ క్లియర్ చేస్తాను, కేపబిలిటీస్ ఇవన్నీ. సో దానికంటే ముందు అంటే వీటన్నిటికీ ఆన్సర్ నేను చెప్పబోయే వాటిపైన డిపెండ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఫేస్ చేసే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, ఆబ్స్టాకిల్ ఏంటంటే సో వాళ్ళు సబ్జెక్టుకు సంబంధించి డెప్త్ అంటే ఈ గ్రూప్ 2కి సంబంధించి లోతెంతో తెలుసుకోకుండా దీంట్లోకి దూకడం. అంటే ఇట్స్ లైక్ ఒక సముద్రం పైన అంటే దాన్ని అండర్ ఎస్టిమేట్ చేసి నాకు ఈత వచ్చు, సో ఈ మాత్రం ఇక్కడ నుంచి అక్కడికి నేను దాటలేనా
అని చెప్పేసి అలా దూకేసిన తర్వాత అరే నేను ఊహించిన దానికంటే ప్రవాహం చాలా ఉధృతంగా ఉంది, లోతు కూడా చాలా ఎక్కువ ఉంది, దీన్ని నేను ఫేస్ చేయలేకపోతున్నాను అని పడిపోవడం లాంటివి ఉంటాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులోకి దూకే కంటే ముందే క్లియర్ కట్ అంచనా వేయాలి. సో ఎలా ఉంది, సో అలాగే గ్రూప్ 2కి సంబంధించి కూడా నువ్వు చదవబోయేది ఏదైతే ఉంటుందో 100% క్లియర్ కట్ అంచనా ఉండాలి. సో ఈ అంచనా ఎలా అంటే ఈ గ్రూప్ 2లో ఏముంటుందో మనకి ఏం తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ ఎ క్లియర్ అండర్స్టాండింగ్ ఆన్ ద సిలబస్. సో జనరల్గా కొత్తగా వచ్చిన వాళ్ళకు అది చదవగలుగుతారు, తెలుగులోనైనా ఇంగ్లీష్లోనైనా. ఇదిగో సిలబస్ ఇది, హిస్టరీలో ఇలా ఉంటుంది, సో మరాఠాసు, మగధాసు, లేకపోతే చోలాస్, లేకపోతే జాగ్రఫీలో అట్మాస్ఫియర్ అని చెప్పేసి, లేకపోతే ఎకనామిక్ జాగ్రఫీ, పాలిటీలో పార్లమెంట్, ఇలా చదవగలుగుతారు. సిలబస్ సో యూ కెన్ ఈజీలీ డౌన్లోడ్. ఈ సిలబస్కి సంబంధించి ఇటు తెలుగు మీడియం పీడిఎఫ్ అండ్ ఆల్సో ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్, ఈ రెండు కూడా రోహిత్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో 2 గ్రూప్ 2 సిలబస్ని నేను పొందుపరచడం జరిగింది. సిలబస్ గురించి మార్పు ఇవన్నీ వర్స్ట్ పక్కన పెట్టండి. ఇప్పుడు దాని గురించి గవర్నమెంట్ అప్డేట్ ఇచ్చేంత వరకు మనం ఎగ్జిస్టింగ్ సిలబస్ ఏదైతే ఉంటుందో దాన్నే ఫాలో అవ్వాలి. ఒకవేళ ఇప్పటికీ కూడా స్టూడెంట్స్ దగ్గర సిలబస్కి సంబంధించి గ్రూప్ 2 సిలబస్కి సంబంధించి పీడిఎఫ్ లేకపోతే సో 9640123007 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. సో మీకు ఏదైనా డీటెయిల్స్ ఉంటే అవసరం అనిపిస్తే నేనే మీకు కాల్ బ్యాక్ చేస్తాను. సో సెండ్ మీ గ్రూప్ 2 తెలుగు మీడియం సిలబస్, గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం సిలబస్ అలా పంపించండి. సో సిలబస్ ఒకవేళ ఆ పీడిఎఫ్ చూస్తే మీకు అర్థం అవ్వట్లేదు అనుకోండి, సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్, సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అంటే రోహిత్స్ అకాడమీ ఫ్యాకల్టీ టీం ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు యాప్లో ప్రతి సబ్జెక్ట్ మొత్తం ప్రిలిమ్స్లో 5, మెయిన్స్లో 4 సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అయినా చూడండి, మీకు అంటే సబ్జెక్ట్ ఎంత డీప్గా చదవాలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ డీప్గా చదివిన తర్వాత యూ కమ్ టు నో. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సబ్జెక్ట్ అర్థమైపోయిన తర్వాత డెప్త్ తెలిసిన తర్వాత ప్రయాణం చేయాలా లేదా తెలుస్తుంది. సో దీన్ని కంప్లీట్ చేయడానికి నెక్స్ట్ మీకుండే ఆబ్స్టాకిల్ ఏంటంటే టైం ఇన్వెస్ట్మెంట్. అంటే ఎంత టైము దీనిపైన మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. హౌ మచ్ టైం షుడ్ వి ఇన్వెస్ట్ ఆన్ దిస్? సింపుల్గా చెప్తున్నాను చూడండి. ఫర్ సపోజ్ 9 సబ్జెక్టులు ఉన్నాయి, యావరేజ్గా ఒక 1000 అవర్స్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి అనుకోండి. ఒకవేళ రోజు 10 గంటలు చదివేవాడు సో వాళ్ళకు ఒక 100 రోజుల సిలబస్ కంప్లీట్ చేసుకోగలుగుతారు. కానీ రోజుకి 6 అవర్స్ మాత్రమే అయిపోతుంది అనుకో, 6 అవర్స్ మాత్రమే ప్రిపేర్ చేసి, లేకపోతే 7 అవర్స్ అనుకోండి. సో 7 అవర్స్ లేకపోతే 6 చేసుకోండి. సో మనకి ఇక్కడ చూస్తే సో 6 1 = 6, 6 6 = 36, అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 166 డేస్లో సిలబస్ని కంప్లీట్ చేయగలుగుతారు. అంటే టైం ఇన్వెస్ట్మెంట్ అంటే నాకు తక్కువ ఉంది ఎక్కువ ఉందనే ఆలోచన మ్యాటరే కాదు, నువ్వు దూకడం స్టార్ట్ చేయడం మాత్రమే నీ చేతిలో ఉంది. నీకున్న టైంలో నీకు ఎప్పుడైతే ఫ్రీ టైం దొరుకుతుందో దాన్ని ఎక్కువ యూజ్ చేసుకోవడం లాంటివి ఉండాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వర్స్ట్ కేసులో నేను చెప్తున్నాను చూడండి. సో ఫర్ సపోజ్ ఏపీఎస్సీ గ్రూప్ 2 ఇప్పట్లో అంటే నోటిఫికేషన్ రావడానికి కనీసం 6 months టైం. అంటే రోజు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సిలబస్ని కంప్లీట్ చేయాలంటే ఒక 4 to 5 months పడుతుంది. రోజు 10 గంటలు 12 గంటలు ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అలాగే రోజు జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి సో మేబీ వాళ్ళు ఒక 6 months నుంచి 8 months టైం పడుతుంది. సో ఎంత కాదనుకున్నా కనీసం 6 months నోటిఫికేషన్కే ఉంది. ఇప్పటి నుంచి 6 months ఎలా చెప్తున్నారని మాత్రం అనకండి. జాబ్ క్యాలెండర్ జనవరి టు మార్చ్, మోస్ట్లీ మార్చ్లో జాబ్ క్యాలెండర్ రావడానికి మేము వర్క్ చేస్తున్నామని చెప్పి ఇంతకుముందే డిఫరెంట్ థింగ్స్లో మనం చూసాం. మార్చ్ పెట్టుకున్న 6 months ఉంది. సరే జాబ్ క్యాలెండర్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా ఎగ్జామ్ అయితే ఉండదు కదా. సో ఖచ్చితంగా 1-2 months ఎగ్జామ్ టైం ఉంటుంది. అంటే టోటల్గా 6 months. అంటే దీన్ని బట్టి చూస్తే జాబ్ చేస్తూ చదివేవాడైనా ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ అయినా యు ఆర్ హ్యావింగ్ క్లియర్ కట్ టైం. సో మీరు దీన్ని ప్లాన్ చేసుకోవడమే రోజు 6 గంటలు ఇలా. సో చూడండి ఫర్ సపోజ్ రోహిత్స్ అకాడమీలో దీనికి సంబంధించి చాలాసార్లు చెప్తున్నా. సో ఇది ఎంప్లాయీస్ అంటే రెగ్యులర్ టైం ఆస్పిరెంట్స్కి సంబంధించి మీరు చూడొచ్చు. ఐ విల్ జస్ట్ షో యూ. సో మీకు ఇక్కడ కనబడుతుంది. సో ఇది రెగ్యులర్ ఆస్పిరెంట్స్, వీళ్ళ కోసం ఇండియన్ పాలిటీ 2.5 గంటలు, ఏపీ హిస్టరీ 2.5 hours, ఇండియన్ హిస్టరీ 2.5 hours అండ్ కరెంట్ అఫైర్స్ 1.5 hours. అంటే ఆల్మోస్ట్ ఒక 9 hours రోజు 9 గంటలు ఏం చదవాలో ఇంత క్లియర్ కట్గా ప్లాన్ ఇచ్చాం. సో టోటల్గా ఒక 4 months నుంచి 5 monthsలో ఇంత సిస్టమాటికల్గా టైంని మేనేజ్ చేస్తూ వీఆర్ గోయింగ్ టు ప్రొసీడ్ ఫర్దర్. అంటే ఇంతకుముందు చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ ఇందులోకి వచ్చినప్పుడు
సో బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు మొత్తం టైం మేనేజ్మెంట్ ఏంటి, సో అంటే ఎలా మనం ప్రొసీడ్ అవ్వాలి, రాబోయే 4-5 నెలలకు సంబంధించి క్లియర్ కట్ ప్రణాళిక ఉండాలి. సో రోహిత్స్ అకాడమీలో దాన్ని మీరు అధిగమించడానికి, మీకు హెల్ప్ చేయడానికి గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం రెగ్యులర్ ఆస్పిరెంట్స్. ఇంత క్లియర్ కట్ టైమర్ ఇచ్చాం. చూడండి ఇక్కడ డే 1, సో మీకు 2 hours వీడియో క్లాస్, పైగా మీకు ఇలా ప్లానర్ ఇచ్చి వదిలేదు. మీరు యాప్లో చూసుకుంటే డే 1 అనే ఫోల్డర్ ఉంటుంది. సో అందులో ఈ మొత్తం ఈ 2 hours వీడియో క్లాస్ అప్లోడ్ చేసేస్తాం. ఏపీ హిస్టరీ 2 hours వీడియో క్లాస్ ఇక్కడ అప్లోడ్ అయిపోతుంది. ఏన్షియంట్ హిస్టరీ 2 hours వీడియో క్లాస్ అప్లోడ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ 1 hour వీడియో క్లాస్ ఉంది కదా, సో ఇది కూడా అప్లోడ్ అయిపోతుంది. డైలీ కరెంట్ అఫైర్స్. సో యూజువల్గా ప్రతి ఎగ్జామ్కి ఒక 6 months బిఫోర్ కరెంట్ అఫైర్స్ సరిపోతాయి. మీరు ఇప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ చూసినా కానీ దట్ విల్ బి ఎనఫ్. సో ఈ విధంగా సో రెగ్యులర్ ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని డిఫరెంట్ ఫేజెస్లో సో 30 days, సో ఈ 30 daysలో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇలాగా అట్లీస్ట్ అంటే ఒక 5 నుంచి 6 phases-లో 5 నుంచి 6 నెలల్లో ఈచ్ మంత్ ఒక ఫేజ్తో ఇంత సిస్టమాటికల్గా సిలబస్ కంప్లీట్ చేపిస్తున్నాం. అండ్ నెక్స్ట్ మళ్ళీ చూస్తే రోజుకి 5-6 గంటలు దొరుకుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఎంప్లాయీస్. మీరు చూడొచ్చు. సో ఇక్కడ 2.5 hours, 2.5 hours అండ్ 1 hour, సో 6 hours. అంటే మీ దగ్గర 6 గంటలు ఉన్నా కూడా దాన్ని ఎలా మనం మేనేజ్ చేసుకోగలుగుతాము, సో అలా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో అంటే వాళ్ళకు ఎక్కువ టైం మాకు తక్కువ ఏం స్కిప్ చేశారు అని మీరు కంగారు పడకండి. సబ్జెక్ట్ని మాత్రమే స్కిప్ చేశాను. సో దాన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేస్తూ సండేస్, సాటర్డేస్ మీకు ఎక్కువ టైం దొరుకుతుంది. దాంతోపాటు నోటిఫికేషన్లో అదనంగా ఇంకొక 2 నెలలు టైం కూడా మీకు ఉంటుంది. సో ఈ విధంగా సిలబస్ని మొత్తం రోహిత్స్ అకాడమీ ఈజ్ గోయింగ్ టు కంప్లీట్. మీరు జస్ట్ ఈ పీడిఎఫ్ చూస్తేనే మీకు రాబోయే రోజుల్లో మనం ఈ సబ్జెక్ట్ని కవర్ చేసుకోగలుగుతాం అనే కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. అగైన్ ఐమ్ టెలింగ్ యూ, సో మీకు ఈ పీడిఎఫ్స్ కావాలంటే 9640123007 సార్ ఎంప్లాయీస్ స్టడీ ప్లానర్ పీడిఎఫ్, రెగ్యులర్ స్టూడెంట్స్ పీడిఎఫ్స్ అని చెప్పి ప్రొవైడ్ చేస్తే ఐ జస్ట్ ప్రొవైడ్. ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో దీని గురించి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవ్రీ టైం సో నేను స్టూడెంట్స్కి చెప్తూనే ఉన్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికైనా కూడా టైం ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇన్వెస్ట్ చేయబోయే టైము ఖచ్చితంగా సిస్టమాటికల్గా ప్రణాళికాబద్ధంగా మీకు వెళ్ళాలి. సో ఇప్పుడు మనకు సబ్జెక్ట్ ఎంతో తెలిసింది, అండ్ దాని తర్వాత టైం ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలో తెలిసింది. అండ్ నెక్స్ట్ ఫర్ సపోజ్ ఇప్పుడు చూస్తే అబౌట్ కోచింగ్. సో ఇక్కడ కూడా స్టూడెంట్స్ కొన్ని రోజులు సెల్ఫ్ స్టడీకి వెళ్ళిపోయి, సో అంటే ఐఎమ్ టెలింగ్ యూ ద రియాలిటీ. సో వాళ్ళు కోచింగ్ అవసరం లేదు, సెల్ఫ్ స్టడీతోనే పాసిబుల్ అవుతుంది అని చెప్పి ఒక 1 month, 2 months, 3 months ట్రై చేసి మన వల్ల అవుతలేదు అని చెప్పి కోచింగ్కి వచ్చే వాళ్ళు ఉంటారు. కొంతమంది కోచింగ్కి వెళ్ళి లేదు మాకు కోచింగ్ బెనిఫిట్ అవ్వట్లేదు, కోచింగ్ కంటే నేను సెల్ఫ్ స్టడీ చేస్తేనే చక్కగా ముందుకు వెళ్ళగలుగుతాను అనే స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో విచ్ ఈస్ బెస్ట్ ఫర్ యూ. సో మీకు కోచింగ్ అవసరమా, సో లేకపోతే సెల్ఫ్ స్టడీ అవసరం. దీనికి సింపుల్ లాజిక్ నేను చెప్తూ ఉంటాను. మీరు ఏదో ఒక టాపిక్ తీసుకోండి, హిస్టరీ తీసుకోండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత. సో లేకపోతే జాగ్రఫీ తీసుకోండి, సో క్లైమేట్ అనే టాపిక్ తీసుకోండి, పాలిటీ తీసుకోండి, ప్రెసిడెంట్ అనే టాపిక్ తీసుకొని అదే టాపిక్ని క్లాస్ విని చదవండి. అదే టాపిక్ని జస్ట్ డైరెక్ట్గా నోట్స్ ద్వారా ఫస్ట్ నోట్స్ ద్వారా చదవండి. మీకు ఎంత అర్థమైందో మీరు టెస్ట్ చేసుకోండి. అదే టాపిక్ని తర్వాత వీడియో క్లాస్ వినండి. అప్పుడు మీకు ఎంత అర్థమైందో మీకు తెలుస్తుంది. సో ఒక పర్టికులర్ టాపిక్. సో మీకు డౌట్ వస్తే సార్ ప్రెసిడెంట్ వీడియో క్లాస్ ఒకసారి లింక్ పంపండి, నన్ను నేను టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే ఇండస్ వ్యాలీ ఏదో ఒక లింక్స్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మన దాంట్లోనే దాదాపుగా 10ల సంఖ్యలో వీడియోస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 100+ వీడియోస్ డెమోస్ రూపంలో ఉన్నాయి. మీరు రోహిత్స్ అకాడమీలో ఏపీఎస్సీ గ్రూప్ 2 లాంగ్ టర్మ్ కోర్స్ అని చూస్తే పైనే డెమో వీడియోస్ అని కనిపిస్తుంది. ప్రిలిమ్స్ వీడియోస్, మెయిన్స్ వీడియోస్ మీకు కనిపిస్తాయి. సో అలా మీరు ఒకటి సెల్ఫ్ స్టడీ చేయండి, క్లాసెస్ వినండి. ఈ రెండిట్లో ఏది కంఫర్టబుల్ అనిపిస్తే దాని ప్రకారం ప్రొసీడ్ అవ్వండి. సో ఇది 3. అండ్ ద నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్, సో ఈ కోచింగ్లో ఖచ్చితంగా ఈ ప్రిపరేషన్లో 100% యు ఆర్ గోయింగ్ టు ఫేస్ అన్సర్టైనిటీ. సో యు ఆర్ గోయింగ్ టు ఫేస్ వాట్? అన్సర్టనిటీ. దీనికి కూడా మీరు 100% సిద్ధంగా ఉండాలి. ఫర్ సపోజ్ చూడండి, మీరు ఒక ఎగ్జామ్ రాస్తున్నారు, ఒక సెమిస్టర్. మీకు సెమిస్టర్లో 5 subjects ఉంటాయి. సో ఫర్ సపోజ్ ఎగ్జామ్ రాసి వచ్చారు, ఏది సరిగ్గా రాయలేదు, సో 5కు 5 పోతాయి అని చెప్పి మీరు మైండ్ని ఫ్రేమ్ చేసుకున్నారు అనుకోండి. సో రేపు ఎగ్జామ్లో 5 పోయినా పెద్దగా ఫరక్ పడదు. ఒకవేళ 2-3 సబ్జెక్ట్స్ పోతే సంతోషిస్తారు. ఇంకా చెప్పాలంటే అంటే రాబోయే అనిశ్చితిని ముందుగానే అంచనా వేసుకోండి. సో జనరల్గా 2023లో నోటిఫికేషన్ వచ్చింది ఏపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి. సో 24 ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ జరిగింది, 25 ఫిబ్రవరిలో మెయిన్స్ జరిగింది. సో ఇప్పుడు కూడా చిన్న చితగా
ఇష్యూస్ లిటిగేషన్ జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 3 years పట్టింది. సో కొన్ని సందర్భాల్లో అంటే ఈ ఎగ్జామ్ ప్రాసెసే ఒక 2 to 3 years పడుతోంది. అంటే మిమ్మల్ని 2 to 3 years ఇలాగే టైం అంటే కంప్లీట్గా దీనికే డెడికేట్ చేయమని చెప్పట్లేదు. బట్ మైండ్ని ప్రోగ్రామ్ చేసుకోండి. ఇది ఒక 2 to 3 years పట్టొచ్చు. అంటే ఎగ్జామ్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 yearsలో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కంప్లీట్ అయిపోయింది. కానీ దాని రిజల్ట్ మనం చూస్తున్నాం. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే యావరేజ్గా సో 2 తీసుకోకండి, ఒక 2 to 3 years మ్యాక్సిమం ఉండొచ్చు. యావరేజ్గా ఒక 1.5 year పూర్తి స్థాయిలో దీనికి కూర్చోం. ఎందుకంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా మెయిన్స్ ఉండకపోవచ్చు, మధ్యలో ఏవైనా ఆబ్స్టాకిల్స్ ఉండొచ్చు. సో కనీసం 1.5 year డెడికేటెడ్గా మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు నేను సిద్ధంగా ఉంటాను. సో అండ్ అలాగే ఎగ్జామ్ కంటే ముందు 6 months to 7 monthsలో సిలబస్ని పూర్తి స్థాయిలో 100% కంప్లీట్ చేసుకోండి. నోటిఫికేషన్ డిలే అయిపోతే ఇంకేదైనా ప్లాన్ బిని ఇంప్లిమెంట్ చేయడం, సో ఇంకేదైనా చేయొచ్చు. అంటే నోటిఫికేషన్ అంటే ఓన్లీ ఫస్ట్ కాన్సెప్ట్ 6 to 7 monthsలో సిలబస్ పూర్తిగా కంప్లీట్ చేసుకొని ఇంకేదైనా సైడ్కి ప్లాన్ బి లాంటివి, కొంతమంది జాబ్ చేసే వాళ్ళు లాంగ్ లీవ్ పెట్టొస్తారు. సో వాటన్నిటికీ సిద్ధంగా ఉండి ఓన్లీ 6 to 7 monthsలో సిలబస్ పూర్తిగా కంప్లీట్ చేసే విధంగా మీకు సిద్ధపడండి. సో ఆ తర్వాత వస్తున్న అన్సర్టనిటీని మనం ఈజీగానే ఫేస్ చేయగలుగుతాం. ఈదర్ ప్లాన్ బి చూసుకోవచ్చు, లేకపోతే ఇంకా దీంట్లో కంటిన్యూ చేయాలా లేదా అప్పటికప్పుడు వీ కెన్ హ్యావ్ సమ్ రేషనల్ డెసిషన్. సో అందుకే అన్సర్టనిటీకి సిద్ధంగా ఉండండి. అండ్ దీంతో పాటు చాలా స్పెక్యులేషన్స్ వస్తాయి. సో ఎగ్జామ్ నోటిఫికేషన్ రాదు, సో ఎగ్జామ్ ఉండకపోవచ్చు, ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది, పేపర్ లీక్ అయిపోతుంది, లేకపోతే పోస్ట్స్ అన్ని అమ్మేసుకుంటున్నారు. ఇటువంటివి చాలా చాలా వింటూ ఉంటాం. ప్రతి గవర్నమెంట్ జాబ్కి సంబంధించి ఇటువంటివి వింటూనే ఉంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సిద్ధపడండి. సో గెట్ రెడీ ఫర్ దీస్ థింగ్స్. సో అది సో వీటన్నిటిని మనం చూస్తే సో ఈజీగా వీల్ గెట్ టు నో. సో కేపబిలిటీస్, సో ఇంతకుముందు చెప్పినట్టు టైంకి కరెక్ట్గా పెట్టుకొని టైం మేనేజ్ చేసే విధంగా నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. అలా నువ్వు ఫస్ట్ 30 days ఒక 30 days నేను చెప్పినట్లుగా ఎంప్లాయీస్ కానీ రెగ్యులర్ ఆస్పిరెంట్స్ కానీ మీరు అలా సిస్టమాటికల్గా టైంని ఇన్వెస్ట్ చేయండి. మీకు ఆటోమేటికల్గా కేపబిలిటీస్ వస్తాయి. సెల్ఫ్ స్టడీ లేదా కోచింగ్, దానికి నేను ఒక చిట్కా చెప్పాను. సో మెటీరియల్స్ ఆల్రెడీ బుక్ లిస్ట్కి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ బుక్ లిస్ట్ PDF కావాలన్నా అంటే ఏ బుక్స్ చదవాలి అని చెప్పే PDF డిస్ప్లే చేశాను. అది కావాలని నాకు మెసేజ్ పెట్టండి, నేను పెడతాను. అండ్ మన దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళకు మెటీరియల్స్ మేమే ప్రొవైడ్ చేస్తాం. సో రోహిత్స్ అకాడమీలో ఉన్న బెస్ట్ యూనిక్ థింగ్ ఏంటంటే అవసరమైన వీడియోస్, అవసరమైన మెటీరియల్స్, అవసరమైన టెస్ట్స్, సో అండ్ వీటన్నిటిని కలగలిపి ఎలా ప్లాన్ చేయాలనే విధంగా క్లియర్ కట్ ప్లానర్. సో వీడియో క్లాసెస్, రివిజన్, టెస్ట్ సిరీస్ అండ్ పర్సనల్ మెంటర్షిప్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. కొన్ని వేల మంది గ్రూప్ 2 తీసుకున్నారు. ఆల్మోస్ట్ 270+ మెంబర్స్ కంప్యూటర్ ప్రాఫిషియన్సీ టెస్ట్ రాసి ఉన్నారు. సో మన అకాడమీ నుంచి తీసుకున్న వాళ్ళు. సో చాలా బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్ వీఆర్ హ్యావింగ్. సో ఇప్పటికైనా గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలంటే డు నాట్ వెయిట్. సో జస్ట్ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి, లేదా సో యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ చూడొచ్చు, లేదా నాకే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఐ విల్ రెస్పాండ్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.